హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. రీసెంట్ గా కోర్ట్ మూవీ చూసాక ఒక అలార్మింగ్ ట్రెండ్ ఆఫ్ పోస్ట్ గమనించాను. మంగపతి క్యారెక్టర్ లో శివాజీ గారి యాక్టింగ్ బాగుందని స్టార్ట్ చేశారు. ఓకే, అది నిజమే, ఆయన ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కానీ ఇలా స్టార్ట్ అయిన పోస్టులు మెల్లగా వేరే ఏరియాలోకి వెళ్ళిపోయాయి. మంగపతి చేసింది కరెక్టేనా అని, అలానే ఉండాలని చాలా మంది పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. అసలు మంగపతి చేసింది కరెక్టేనా? పీపుల్ ఎందుకు తనని సపోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఏ బిగ్ నోట్, ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ ఏదో నోటికొచ్చినట్టయితే అస్సలు బాగలేదు. కల్చర్ అండ్ సొసైటీ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది షర్మిలా రేక్, లీలా దుబే లాంటి ఫేమస్ సోషియాలజిస్ట్ అండ్ వాళ్ళ లెక్చర్స్ అండ్ వర్క్స్ నుండి తీసుకున్న ఐడియాస్. ఇవన్నీ రీసెర్చ్ చేసి పీర్ రివ్యూ చేసిన వర్క్స్ నుండి తీసుకున్న ఐడియాస్. జస్ట్ బికాస్ మీరు అగ్రీ అవ్వరు కాబట్టి అసలు బయట ఇలాంటివి లేవు అని అయితే అస్సలు అనుకోవక్కర్లేదు. ప్లస్ చాట్ జీపీటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కూడా సమ్మరైజ్ చేసి మీకోసం క్రియేట్ చేసిన నెరేటివ్ ఇది. ఆబ్వియస్లీ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా డౌట్స్ రావచ్చు. అలా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే చాట్ జీపీటీని అడగండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ లాజికల్ అండ్ ప్రాపర్ రెస్పాన్సెస్. ఎడ్యుకేషన్ అనేది పెరిగినప్పుడే సొసైటీలో కల్చర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. సో ఎస్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ప్లీజ్ ట్రై టు లెర్న్ మోర్. సో మెయిన్ క్వశ్చన్, మంగపతి చేసింది కరెక్టేనా? అసలు కరెక్ట్ కాదు. ఈ మూవీలో కూడా అతను తప్పనే చూపిస్తారు. క్లైమాక్స్ లో చెంపదెబ్బ సీనే దానికి బిగ్గెస్ట్ ప్రూఫ్. కానీ ఆ క్యారెక్టర్ కి సపోర్టర్స్ ఎందుకు పెరుగుతున్నారు? తను చేసింది కరెక్టేనా అని ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళంతా? ఇది తెలియాలంటే మన కల్చర్ లోకి కొంచెం డీప్ డైవ్ వేయాలి. సొసైటీలో ఇప్పటికీ ఒక సిగ్నిఫికెంట్ పాపులేషన్ నమ్మే ఐడియాలజీ ఏంట్రా అంటే, అమ్మాయిల్ని వాళ్ళ ఇంటి పరువు అనే ఒక ఫిక్షనల్ కాన్సెప్ట్ కి లింక్ చేసి అమ్మాయిల ఫ్రీడమ్ ని, వాళ్ళ లైఫ్ ని పూర్తిగా కంట్రోల్ చేద్దాం అనే ఆలోచనలోనే ఉంటారు. ఈ పరువు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, క్యాస్ట్ అని, క్లాస్ అని, మేల్ ఈగో అని ఇలాంటి కాన్సెప్ట్స్ లో రూట్ అయ్యి ఉంటుంది. ఏంటి బ్రో, ఏవో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ చెప్పేస్తే అది నిజమైపోద్దానంటే ఇవి ఫ్యాన్సీ వర్డ్స్ అస్సలు కాదు. మనం ఆది మానవుల కాలం అప్పటి నుంచి కూడా మన కల్చరల్ ఇలానే ఎవాల్వ్ అవుతా ఉంది. ఒక ట్రైబ్ లో ఉన్న యానిమల్స్ వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులలానే ఆ ట్రైబ్ లో ఉన్న ఆడవాళ్ళని కూడా ఒక వస్తువులానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే, ఆడవాళ్ళు ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్ కి జన్మ వచ్చేది. కానీ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, అప్పటి నుంచి ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఆబ్జెక్టిఫై చేయడం అంటే యూజువల్లీ సినిమాలలో ఎక్స్పోజింగ్ లాంటివి చేయిస్తారు కదా, అదే అనుకుంటాం. అది మాత్రమే కాదు, అసలు ఆడవాళ్ళని ఒక హ్యూమన్ లా కాకుండా ఒక వస్తువు అన్నట్టుగానే ట్రీట్ చేయడమే ఆబ్జెక్టిఫైయింగ్. ఈ మూవీలో చూడండి, మంగపతి ఆడపిల్లల్ని అసలు ఒక మనిషిలానే చూడడు. బర్త్డే పార్టీలో చిన్న పాప డ్రెస్ నార్మల్ గానే ఉన్నా తన దృష్టిలో అది ఏదో దారుణం అని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు. అక్కడే అర్థమైపోద్ది తన క్యారెక్టర్ ఎంత నారో మైండెడ్ గా ఉందా అని చెప్పి. బాలయ్యతో మూవీలో చెప్తారు కదా, వేసుకునే డ్రెస్ కాదు మారాల్సింది మగాడి మైండ్ సెట్ అని చెప్పి. అపారెంట్లీ మంగపతి ఆ సినిమా చూడలేదేమో. ఇలా అందరి మీద అరవడంలో కూడా ఒక సైకోటిక్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మంగపతికి. తనే అందరికన్నా గొప్ప అని, తన కంట్రోల్లోనే అందరూ ఉన్నారు అని ఒక ఈగో ఉన్న మెంటాలిటీలో బ్రతికేస్తా ఉంటాడు. అందుకే ఈ ఈగో విన్ అవ్వడం కోసం మూవీ లాస్ట్ లో వీడియో కూడా బయట పెట్టేస్తాడు. మరి నిజంగానే ఇంటి ఆడపిల్ల పరువు అంత సొల్లు కబుర్లు చెప్పినోడైతే ఆ వీడియో బయట పెట్టకూడదు కదా. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అలా పరువు అని, కల్చర్ అని ఇలా రకరకాల ముసుగులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కానీ రియాలిటీలో వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ క్యాస్ట్ ఆర్ క్లాస్ సుపీరియారిటీ చూపించుకోవడమే. వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోవడం, అందరి మీద వాళ్ళకి కంట్రోల్ ఉందని వాళ్ళు తెగ ఫీల్ అయిపోవడం. ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంటి మరి మీ ఇంట్లో అలా ఒక ఇంటర్ చదివే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి ప్రేమించుకుంటే నువ్వు ఏం చేయకుండా ఉంటావా అని చెప్పి. ఈ క్వశ్చన్ వేసేసి ఏదో సాధించేసామని ఫీల్ అవుతారు కొంతమంది. అప్పటిదాకా వాళ్ళు ఫాలో అయ్యే పనికి మాలిన మెథడ్సే కరెక్ట్ అని బ్యాక్ చేసుకుందాం అని కూడా అనుకుంటారు. కానీ రాంగ్. లెట్స్ అస్యూమ్ మన ఇంట్లోనే ఒక ఇంటర్ చదివే అమ్మాయి ఆర్ అబ్బాయి ఉంటారు. అదే ఏజ్ లో ఉన్న ఇంకొకరిని లవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఏజ్ లో లవ్ అనే కాన్సెప్టే వాళ్ళకి తెలియదు. హార్మోన్స్ అండ్ సొసైటీలో అప్పటిదాకా వాళ్ళు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ ని తీసుకొని అది ప్రేమ అని ఫిక్స్ అయిపోతారు అంతే. సో యాజ్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ మీరేం చేయాలి? ఫస్ట్ వాళ్ళతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి. అసలు వాళ్ళేం ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఆ ఏజ్ లో ఎందుకు అలా అనిపిస్తుంది, ఇలాంటివి కామ్ గా డిస్కస్ చేయాలి. అసలు ఇంత ప్రశాంతంగా కూర్చొని కమ్యూనికేట్ ఎంతమంది చేస్తున్నారు? అసలు ట్రై అన్న చేస్తున్నారా? వాళ్ళ మైండ్ లో ఉన్న కోపాలు, వాళ్ళు ఫీల్ అయ్యే పరువు లాంటి ఫిక్షనల్ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవ్వట్లేదని హార్ష్ గా రియాక్ట్ అవ్వడమే ఫస్ట్ థాట్ గా వస్తుంది. సొంత అమ్మ కూడా వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళారని తెలియగానే ఏదో జరిగిపోయిందని నమ్మి కోప్పడతారే తప్ప ఏం జరిగిందని వాళ్ళ కూతుర్ని ఒక్క మాట కూడా అడగరు.
ఆవిడనే కాదు, వాళ్ళ కూతురు మీద వాళ్ళ పెంపకం మీద నమ్మకం కన్నా ఖచ్చితంగా ఏదో జరిగిపోయి ఉంటుంది, రోజులు అలానే ఉన్నాయి అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయే వాళ్లే ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద సొసైటీ అలానే ఉంది. అసలు ఎందుకు పిల్లలంటే పేరెంట్స్ కి నమ్మకం లేదు? వాళ్ళ పెంపకం మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే ఎలా? ఆల్సో అసలు సెక్స్ అనే టాపిక్ ని ఎందుకింత ఏదో భూతత్వంలో చూస్తారు? అలా చూసిన నాళ్ళు గ్రో అవ్వలేమని మన కంట్రీలో మెజారిటీ ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఇంకా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అలానే ఇద్దరు కలిసి రూమ్ లో దొరికిపోతే అసలు పేరెంట్స్ గా ఎలా కామ్గా ఉండగలరు అని చెప్పి. దీనికి కూడా ప్రాపర్ పేరెంటింగ్ ఉంటే అసలు ఈ కష్టాలనే ఉండవు. కిడ్స్ అనే వాళ్ళు ఇన్హెరెంట్లీ పేరెంట్స్ చెప్పే మాటలు రెస్పెక్ట్ చేద్దాం అనే మైండ్ సెట్ లోనే ఉంటారు. ఇలాంటప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి టాపిక్స్ మీద క్లియర్ గా ఒక అవగాహన ఇస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్సో పేరెంట్స్ కిడ్స్ తో క్లోజ్ గా ఉండే కొద్దీ కిడ్స్ కూడా వాళ్ళు ఎమోషనల్లీ కన్ఫ్యూజ్ అయినప్పుడు పేరెంట్స్ నే గైడెన్స్ అడగడానికి వస్తారు. కానీ ఇండియన్ పేరెంట్స్ లో ఎంతమంది వాళ్ళ కిడ్స్ తో అంత క్లోజ్ గా ఫ్రీగా ఉండగలుగుతున్నారు? సో యాజ్ పేరెంట్స్ వాళ్ళు ప్రాపర్ పాజిటివ్ పేరెంటింగ్ అనేది చేయకుండా తప్పు చేయగానే కొట్టేస్తే వాళ్ళే సెట్ అయిపోతారు అని అనుకుంటే ఎందుకు అవుతారు? మీరు మీ కిడ్స్ కి ఇంకా ఎక్కువ ట్రామా ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు మూవీలో వాళ్ళిద్దరు టీన్సే. పర్సనల్లీ నేను టీనేజ్ లవ్ కి అగేన్స్ట్. వాళ్ళకి ఏ బాగున్నా తెలియదు కాబట్టి. అలానే ఇప్పుడు ఫేక్ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేసే రేంజ్ లో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. ముందు అసలు ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ఏదేదో దారుణం జరిగిపోతుంది, ఇద్దరు ఏదేదో చేసుకుంటున్నారు, మొత్తం ఏదేదో అయిపోయింది అనే ఒక ప్యానిక్ బేస్డ్ రియాక్షన్స్ వల్ల అటు పేరెంట్స్ కి యూజ్ లేదు, ఇటు కిడ్స్ కి కూడా యూజ్ లేదు. పైగా పేరెంట్స్ స్ట్రిక్ట్ అయ్యే కొద్దీ కిడ్స్ ఇంకా దొంగచాటుగా ఎలా చేద్దాం అనే కొత్త దారులు వెతుక్కుంటారే గానీ పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేద్దాం అని అనుకోరు. కాస్ వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ లేని ఏజ్ లోనే పేరెంట్స్ వాళ్ళకి డ్రామా ఇస్తున్నారు కాబట్టి. ఐ స్టిల్ రిమెంబర్ నా హై స్కూల్ క్రష్ ఒక అమ్మాయి ఉండేది. అప్పట్లో ఇంకా తెలిసిందే కదా, నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఆ అమ్మాయితో మాట్లాడాలనిపించినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చిల్లు ఉండేవాళ్ళు. ప్లస్ ఎలానో వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎవరికి భయాలు అనుమానాలు లాంటివి ఏం ఉండేవి కాదు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో అసలు కిడ్స్ సేఫ్ ఫీల్ అవ్వడమే కాదు, పేరెంట్స్ కూడా చిల్ అవ్వచ్చు. బట్ ఇది జరగాలంటే పేరెంట్స్ కామ్ ఉండాలి అండ్ మెచ్యూర్ ఉండాలి. మంగపత్తి లాంటి వాళ్ళకి ఈ మెచ్యూరిటీ ఉండదు. మనకన్నా తక్కువ క్యాస్ట్, మనకన్నా స్థాయి తక్కువ, ఇలాంటి పనికి మాలిన థాట్స్ మైండ్ లో పెట్టుకుంటే ఎండ్ ఆఫ్ ద డే దాని వల్ల ఎవ్వరికి యూజ్ ఉండదు. అందరికి ట్రామా రావడం తప్ప పెద్ద ఉపయోగం కూడా ఉండదు. సంహవ్ ఈ మూవీలో ఇంకా బెటర్ గా చెప్పాల్సిన పాయింట్ కూడా ఇదే అనిపించింది. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని ఒంటరిగా ఏదేదో చేసేద్దాం అని అనుకోడు, వాళ్ళ అమ్మా అండ్ సిస్టర్ తో పాటు ఉండాలని చూస్తాడు. కానీ అదే సిచ్యువేషన్ అమ్మాయి సైడ్ ఇంట్లో ఎందుకు రిపీట్ అవ్వదు అంటే, ఇదిగో అమ్మాయి అనగానే ఏదేదో అయిపోద్ది అని అందరూ పానిక్ అయిపోయి మొత్తం స్ట్రిక్ట్ అయిపోవడం వల్లనే కంట్రీలో అమ్మాయిల మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఫేమస్ కోట్ ఉంది, ఫ్రీడమ్ కమ్స్ విత్ రిస్క్ ఆఫ్ డేంజర్ బట్ రెస్ట్రిక్షన్ కమ్స్ విత్ సర్టనిటీ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పి. అంటే స్వేచ్ఛ వల్ల డేంజర్ రావచ్చు రాకపోవచ్చు, కానీ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆపరేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. చాలా మంది అమ్మాయిలకి ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. మరి ఇన్నాళ్ళుగా ఇన్ని రెస్ట్రిక్షన్స్ చేస్తే ఆటోమేటికల్ అందరూ సేఫ్ అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు అని అడిగితే రెస్ట్రిక్షన్స్ అనేవి వర్క్ అవ్వవు కాబట్టి. సొసైటీలో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి మధ్య ఓపెన్ కాన్వర్జేషన్స్ జరిగినప్పుడే అమ్మాయిలంటే వీళ్ళేదో వేరే స్పీసెస్ ఆఫ్ ఏలియన్స్ కాదు, వాళ్ళు కూడా జస్ట్ హ్యూమన్స్ అంతే అని అబ్బాయిలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కల్చర్ లో పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది. కాదు మేము చేంజ్ అవ్వము అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కిడ్స్ కి వాళ్ళు అన్యాయం చేసినట్టే. మంగపతి లాంటి వాళ్ళు కరెక్ట్ అనే ఒక భ్రమలో బ్రతికేస్తూ ఉండడమే. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలానే మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద రివ్యూ. దిస్ ఇస్ టీమ్ ద రివ్యూ సైనింగ్ ఆఫ్.